శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయార్యుల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమార్యుల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి రచింపబడిన శక్తి ద్వయ నైరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి సభా విజ్ఞాపనలోని 4వ కందార్థము. ఓరులోరులు నేను నేనని ఎరులను తననెన్నుడెరుగకున్న బయలులో నరుదెంచి తనను తాగని పరులను గని లెస్స నేను పరులనీయనుచు ఎరిగే ఎరుకే బయలుండగనుచు నిరతము తానెందు నిలవకుండుటకునై విరసిస్తి దీన్నెరుక వినేనా నిల్వదు నేను పరులనీయనుచు ఎరిగే ఎరుకే బయలుండగనుచు. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు సభా విజ్ఞాపన నుండి ఈరోజు మనము 4వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో నేనెవరు, మీరెవరు, నేను మీరు ఒకటేనా వేరువేరా, తాను ఎవరు ఇత్యాది విషయములు పరిశోధించి, నేను ఈ గ్రంథము రచించి తిని, ఈ గ్రంథమును మీరు ముదమున వినుడు అని నేను అనుటయు, మిమ్ము నన్ను మీరలు గనుకొని వినిపించమనుటయు, ఇవన్నీయును కలలోని ముచ్చట్లే. గురు బోధాను మేల్క కలిగితే ఈ కలలోని మాటలు ఏమీనూ ఉండవు. ఏమీ లేక ఏమీగాక అది ఇది అని అనరాక నేననుచు ఎరిగే ఎరుక లేక ఏకరీతిగా ఉండును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి 4వ కందార్థము గ్రంథ ఫలము. అనగా ఏ గ్రంథము వ్రాసినా ఆ గ్రంథమందలి సారాంశమంతయు సూత్రీకరింపబడి ఒక స్పష్టమైన అవగాహన కలిగించును. అట్లనే ఈ గ్రంథమునందు కూడా పరిపూర్ణ బోధ యొక్క విలువను, ఆ గ్రంథం యొక్క ఫలమును పేర్కొంటూ, నేను నీవు అను స్పృహతో కూడుకున్న గుర్తు, నేను నీవు అను స్పృహ లేని కేవలత్వం కలిగిన పరిపూర్ణమునందు తనకు తానుగా ఉత్పన్నమై తన ఉనికిని పిండ బ్రహ్మాండములుగా ప్రకటపరచి ఒకదానికొకటి మూలము ఆధారముగా నిర్ణయించుకొని పరిపూర్ణ బోధచే స్వతహాసిద్ధమైన పరిపూర్ణమునందు తనకు మూలము గాని స్థానము గాని లేదని గురు ప్రబోధచే దృఢపరుచుకొని, తన ఉనికికి మూలము ఏ స్థానమందు గాని లేదని గురు ప్రబోధచే దృఢపరుచుకొని, లేదని గ్రహించి తాను లేకపోవచ్చున్నదని శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు తెలియచేస్తున్నారు. ఓరులొరులు నేను నేనని ఎరులను తననెన్నడెరుగకున్న బయలులో అరుదెంచి
తనను తాగని పరులను గని లెస్స నేను పరులానీయనుచూ ఎరిగే ఎరుకే బయలుండగనుచూ నిరతము తానెందు నిలువకుండుటకునై విరచిస్తి నెరుక విననా నిల్వదు నేను పరులానీయనుచూ ఎరిగే ఎరుకే బయలుండగనుచూ ఒరులొరులు నేను నేనని అంటే మీరు మీరే, నేను నేనే అనగా ఎరుక ఒరులొరులు అనగా ఇతరము, నేను అనగా ఎరుకనగా తెలుసుకొనున్నది లేక తెలియబడినది, తెలివి అని అర్థము. ఇతరము అనగా జగత్తును, అంటే ఎరుకను గాని జగత్తును గాని తనను తాను ఎరుగని, అంటే ఎప్పుడూ గుర్తించక తనకు తానుగా స్వతసిద్ధమైన పరిపూర్ణమునందు అరుదెంచి, అంటే ప్రకటమై, అంటే తనకు తానుగా ఏర్పడి. అరుదెంచి అంటే సారించటమే కదా స్వామి. అరుదెంచి అంటే వచ్చి, ప్రకటమై ఆహా, అంటే తనకు తానుగా ఏర్పడడం, అంటే ఆ పరిపూర్ణమునందు లేదు ఎరుక, లేదు. అంటే తనకు తానుగా అరుదెంచి అంటే ఆ పరిపూర్ణమునందు లేకనే తనకు తానుగానే వచ్చింది, లేకనే వచ్చింది. ఆహా, తోచడము, ప్రకటమై అంటే తనకు తానుగా ఏర్పడి అని అర్థము. తనను తాగని అంటే నేననే గుర్తు యొక్క ఉత్పత్తి స్థితి నాశములను పరులను గని లెస్స, అంటే ఇతరముగా తోచుచున్నది స్పష్టముగా ఇతరమంతా ఇతరమే అని, అనాత్మయే అని, తాను ఆత్మయని పరులానే అనుచు ఎరిగే ఎరుకే, నేను మీరుగా గుర్తిస్తూ ఉన్న గుర్తు అంటే ఎరుక తనకు తానుగా ఏర్పడి తనను తనకు వేరుగానున్న జగత్తును బాగా విచారించి, అంటే ఎరుక జగత్తులు రెండును కారణాకార్య స్వరూపములు గనుక ఈ రెంటిని గుర్తిస్తూ ఉన్న ఎరుక. కారణాకారములు అంటే చేసేది కారణాకార్య, ఒకటి కారణము ఒకటి కార్యము. ఈ కారణాకార్య స్వరూపములు గనుక ఈ రెంటిని గుర్తిస్తూ ఉన్న ఎరుక బయలుండగనుచు, అంటే స్వతసిద్ధమైన పరిపూర్ణమును గురువాక్యము చేత దృఢపరుచుకొని పరిపూర్ణము మాత్రమే శాశ్వతమైనది, అది మాత్రమే ఉన్నది అని దృఢపరుచుకున్న తర్వాత, అవునా, ఇక నిరతాము తానెందు నిలవాకుండుటకునై, ఇక్కడ నిరతాము తానెందు నిలవాకుండుటకునై అంటే సర్వకాలముల యందు గాని ఏ స్థానమందు గాని తనకు మూలము గాని స్థానము గాని లేదని, తాను లేనిదే ఉన్నట్లు తెలియబడే మిథ్యాస్వరూపమని విరచిస్తి అనగా గురువు ద్వారా స్పష్టంగా విచారించి తెలుసుకొనేనా దీన్నెరుక వినేనా నిలవదు. స్పష్టంగా విచారించి తెలుసుకున్నప్పుడు అప్పుడు తెలిసింది దానికి నేను లేని దాన్ని. విచారించి తెలుసుకున్న తర్వాత పరిపూర్ణమును ఎరుకను రెండింటిని గురించి విచారించి తెలుసుకున్న తర్వాత వినేనా నిలవదు. అంటే జన్మ కర్మలకు అత్యంత మూల కారణమైన ఎరుక దృఢపరుచుకున్న వెంటనే
ఉమ్. తనకు ఉనికి లేనిదని సర్వభ్రాంతులను రహితపరుచుకొని ఇక ఎచ్చటను లేకుండా పోవును. ఉమ్. ఇక నేను పరువులా అని అనుచు అంటే నేను నీవనే గుర్తు ఎక్కడా లేకుండా పోవును. లేదు. ఉమ్. ఇంకెక్కడుంది? గురువాక్యము చేత దృఢపడిన వెంటనే గుర్తురహిత మాయ. గుర్తు ఎక్కడా లేకుండా పోవును ఉమ్. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణం తెలియజేస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ స్వామి.